హలో హాయ్ రా నాన్న. నేను రా మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. మనం నిన్న ఎగ్జామ్ పెట్టుకున్నాం, మీరందరు రాశారు. ఆ ఎగ్జామ్ పేరు ఏంటంటే శాతవాహనులు కాన్సెప్ట్. మీ అందరికీ తెలుసు, కాన్సెప్ట్ మనకి ఎక్కినప్పుడే, కాన్సెప్ట్తో మనం ఆన్సర్ చేసినప్పుడే ఖచ్చితంగా మనం ఎగ్జామ్లో విన్ అవ్వగలం. నిజంగా మనం ఒక పవిత్రమైన లక్ష్యం కోసం పోరాడుతున్నాం, ఒక పవిత్రమైన పరీక్ష కోసం మనం పోరాడుతున్నాం, చదువుతున్నాం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, అన్ని రోజులు ఒకేలా ఉండవు, మంచి రోజులు కూడా వస్తాయి. కాబట్టి ఆ మంచి రోజుల కొరకు మనం చేసే ప్రయత్నం ఏంటంటే ఇట్లా కొట్టుకుంటూ వెళ్ళిపోవడమే. నిన్న 25 ప్రశ్నలతో శాతవాహనులు కాన్సెప్ట్ నిన్న ఈవినింగ్ 6కి మీరందరు రాశారు. మరి ఎన్ని మార్కులు వచ్చినాయో నాకు పెట్టండి. అయితే ఆ ప్రశ్నలు మ్యాక్సిమం కాన్సెప్ట్తోనే నేను ఇవ్వడం జరిగింది. కాబట్టి వాటి గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏపీపీఎస్సీ డేట్లు ఇస్తుంది, చైర్మన్ నియామకం జరుగుతుంది, అవన్నీ జరిగిపోతాయి. నేనంటాను, బాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సమయం చాలదు. నా దృష్టిలో బాగా సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సమయం చాలదు. ఇంకో రోజు ఉంటే బాగుంటుంది, ఇంకో రోజు ఉంటే బాగుంటుంది అన్నట్టు. కాబట్టి మీరు ఈ సమయం చాలటం లేదు అనే ఆ గ్రూప్లో మీరు ఉండుంటారని నేను అనుకుంటా. కాబట్టి ప్రిపరేషన్ దుమ్ము లేపండి. ఈరోజు మనం శాతవాహనులకు సంబంధించి కాన్సెప్ట్ లో నేను అడిగిన బిట్లకి మీరు ఎలా ఆన్సర్ చేశారో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. టెస్ట్ సిరీస్ 2. మీ అందరికీ అనకాపల్లి ఫర్జానా కాడ నుంచి, ఉమా మేడం కాడ నుంచి, మన కరీంభయ్య నెల్లూరు కాడ నుంచి, నాని కాడ నుంచి ప్రతి ఒక్కళ్ళకి గుడ్ మార్నింగ్. రైట్, ఇప్పుడు లెసన్లోకి వెళ్దాం. శాతవాహనులు ఓవరాల్ గా ఇచ్చిన బిట్లు 25. శాతవాహనుల టాపిక్ మీద ఓవరాల్ గా ఇచ్చిన బిట్లు 25. ఈ 25 బిట్స్ లో మీకు మళ్ళీ చెప్తున్నా, కాన్సెప్ట్ తప్ప రెండోది లేదు, డైరెక్ట్ బిట్లు లేవు. నాకు తెలిసి నెక్స్ట్ ఎగ్జామ్ అన్ని డైరెక్ట్ బిట్లు పెడతా. నెక్స్ట్ ఎగ్జామ్ అన్ని డైరెక్ట్ బిట్స్ పెడతా. డైరెక్ట్ అటాక్. డైరెక్ట్ బిట్స్ కష్టమో, కాన్సెప్ట్ కష్టమో అప్పుడు మీకు అర్థమైంది. అర్థం అవ్వాలి కూడా. కాన్సెప్ట్ ఉంటే డైరెక్ట్ బిట్లుగా ఆన్సర్ చేస్తాం, కాన్సెప్ట్ ఉంటే డైరెక్ట్ బిట్లుగా ఆన్సర్ చేస్తాం, కాన్సెప్ట్ కూడా ఆన్సర్ చేస్తాం. బాగా గమనించండి. ఈ పాయింట్ కొంచెం అండర్లైన్ చేసుకోండి. ఉమా మేడం గుడ్ మార్నింగ్, అండర్లైన్ చేసుకోండి. కాన్సెప్ట్ ఉంటే డైరెక్ట్ ఇచ్చిన బిట్స్ కూడా మనం ఆన్సర్ చేస్తాం. అంటే కాన్సెప్ట్ బిట్లకి ఆన్సర్ చేయడంతో సహా, అసలు కాన్సెప్ట్ లేకపోతే ఏ బిట్కి మనం ఆన్సర్ చేయలేం. అందువల్ల ఆదిగా పునాదిగా శాతవాహనుల కాన్సెప్ట్ మీద మనం ప్రశ్నలు చెప్పుకుంటున్నాం. రీసెంట్ ట్రెండ్స్ ఇలాగే ఉన్నాయి, ఎగ్జామ్స్ ట్రెండ్స్ ఇలాగే ఉన్నాయి. పరీక్ష కోసం ప్రయత్నం చేయడం, పరీక్ష కోసం ప్రిపరేషన్ చేయడం, ఆ పరీక్ష డేట్లు రావడం, ఆ పరీక్ష జరిగిపోవడం, ఆ పరీక్షలో ఇచ్చిన బిట్లను చూసి గగ్గోలు పుట్టడం, బయటకు వచ్చి గగ్గోలు పెట్టడం. ఈ మధ్యలో ఇది ఎక్కువ మనం చూస్తా ఉన్నాగా. సివిల్స్ కూడా అదే రేంజ్. ఒక రకంగా చెప్పాలంటే ఇంకో హై రేంజే సివిల్స్ కూడా. మరి అది రాసి మనం గగ్గోలు పెట్టమే, దాని రేంజ్ అంతే అని మనం నిర్ణయించుకునే ముందు పరీక్షకి వెళ్తాం. మనం నిర్ణయించుకునే ముందు మనం ప్రిపేర్ అవుతాం, నిర్ణయించుకునే ముందు సన్నద్ధం అవుతాం. బట్ ఇది ఈడికి వచ్చేటప్పటికి మన అంచనాలు దాటి 1%, ఒక అంగుళం పైన పేపర్ కట్టినంగా వచ్చింది. బెనిఫిట్స్ కావాలి అని మనం పోరాడతాం కదా. నిజంగా నేనేమంటానంటే, యాజ్ ఏ మీ హిస్టరీ రఫీ సార్గా, వాడు ఎలాగన్నా ఇవ్వని మనం ఆన్సర్ చేయగలిగే విధంగా మనం తయారవ్వాలి. ఎలాగన్నా ఇవ్వని, మనకు కష్టమైంది అందరికి కష్టమే, మనకు తేలికైంది అందరికి తేలికే. అయితే ఆ తేలికలో, ఆ కష్టంలో నలుగురి కన్నా ఎక్కువ మనం తెలుసుకుని ఉంటే చక్కగా ఆన్సర్లు చేస్తాం. రైట్, మరి వెళ్ళిపోదామా? రెడీ. ఫస్ట్ క్వశ్చన్, శాతవాహనుల కాన్సెప్ట్ లో ఫస్ట్ క్వశ్చన్. శాతవాహన చక్రవర్తి యుద్ధానికి బయలుదేరినప్పుడు యుద్ధ పరివారం ముందు నడిచే స్త్రీలు ఎంతమంది? ఇదేంది ఎరైటీగా ఉంది, ఇది ఆడ చూడలేదు సారు, ఇట్లాంటి బిట్లు ఇస్తారేంది మీరు? అట్లాంటి బిట్లేగా వాళ్ళు ఇస్తుంది, అట్లాంటి బిట్లే కదరా చిన్ను వాళ్ళు ఇస్తుంది. యుద్ధ పరివారం ముందు శాతవాహనులు అబ్బా ఖారవేలుడితో యుద్ధాలు చేశారు. కళింగరాజు ఖారవేలుడితో యుద్ధాలు చేశారు.
శాతవాహనులు శకులకి మధ్య జరిగిన యుద్ధాలు మామూలు విషయాలు కాదు. మళ్ళీ చెబుతున్నా, మీకు 2 రోజులు 3 రోజులు నేను టైం ఇస్తున్నా ప్రిపేర్ అవ్వడానికి. మీరు ప్రిపేర్ అయ్యి ఉంటేనే ఇది అర్థమవుతుంది నేను చెప్పేది. డైరెక్ట్ గా మీరు అసలు ఏమి చదవకుండా వచ్చి దీనికి ఆన్సర్ చేస్తున్నా, లేదా ఇప్పుడు చెబుతుందని మీరు ఎన్నా మీకు కష్టమవుతుంది. మీరు ఆల్రెడీ నేను చెప్తున్నాను 2-3 డేస్ ముందు యూట్యూబ్ లో, మీరు దయచేసి దాన్ని ఫాలో అయిన తర్వాత ఈడకు వస్తే ఈ ఈ హిస్టరీ రఫీసార్ యూనివర్స్ లో కనుక మీరు వస్తే అప్పుడు దానికి దీనికి అటాచ్ అవుతుంది స్టోరీ. అలాగే ఏమీ కాకుండా ప్రశ్నల వరకు చేసేసి వస్తే చాలా కష్టం. సరే, కాబట్టి యుద్ధ పరివారం ముందు శకులతో 24 గంటలు యుద్ధాలు. ఎందుకురా అంటే పశ్చిమ దక్కన్. ఎందుకు శకులతో శాతవాహనులకి యుద్ధాలు? ఎవరు చుట్టాలా, పట్టాలా, దాయాదులా? నో, పశ్చిమ దక్కన్ కొరకు యుద్ధం. పశ్చిమ దక్కన్ కొరకు యుద్ధం, ఈ బెల్ట్ కొరకు యుద్ధం. సారవంతమైన పశ్చిమ దక్కన్ కొరకు వాళ్ళకి యుద్ధాలు జరిగి తరచుగా ఎప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉండేవి. అందువల్ల ఎప్పుడు సైన్యం మీద శాతవాహన రాజులు ఎక్కువగా ఖర్చు పెట్టేవాళ్ళు విపరీతంగా. సైన్యంలో మహిళలను కూడా శాతవాహన రాజులు చేర్చుకున్న వైనాలు ఉన్నాయి. చక్రవర్తులకి సైన్యం కాపలా, మహిళా సైన్యం కాపలా కాస్తున్న చిత్రాలు కార్లే చైత్యంలో కూడా ఉన్నాయి. ఏ చైత్యంలో ఉన్నాయి? కార్లే, మహారాష్ట్రలోని కార్లే చైత్యంలో ఉన్నాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మహిళలు యుద్ధానికి ముందు రాజు బయలుదేరినప్పుడు బాకాలు ఊదుతూ రథ, గజ, తురగ, పదాతి దళాలు వెళుతున్నప్పుడు ముందు ఉత్తేజితంగా 2 మహిళలు బాడీ గార్డ్స్ లాగా ఏమంటారు దాని బాడీ అంతా కూడా టాప్ టు బాటమ్ యూనిఫామ్ వేసుకుని వాళ్ళు ఖడ్గాలు ధరించి వాళ్ళు ముందు నడుస్తుంటే మిగతా వాళ్ళందరూ వాళ్ళ వెనక, రాజుతో సహా వాళ్ళ వెనక ఫాలో అయ్యేవారు. ఇంకా విచిత్రం ఏంటంటే, ఆ మహిళలు మన ఇండియన్ మహిళలు కాదు, ఆ మహిళలు మన వాళ్ళు కాదు. ఆ మహిళలు గ్రీక్ దేశం నుంచి తీసుకురాబడిన మహిళలు, సైనిక శిక్షణ పొందిన మహిళలు, కంటి చూపుతో జనాల్ని చంపేసే మహిళలు. ఐ మీన్ శత్రువులను చంపే మహిళలు తమ ఆయుధాల ద్వారా. కాబట్టి 2 మాత్రమే మహిళలు యుద్ధానికి ముందు నడిచేవాళ్ళు. అంటే దీన్ని మనం ఇలా పోల్చలేమేమో. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. ఈ మధ్యలో క్రికెట్ క్రీడల్లో కూడా అదేదో IPL ఏదో మహిళల్ని తీసుకొచ్చి ఆడ నుంచోబెట్టి ఏదో డాన్సులు, ఏదో కలర్ బొమ్మలు అట్లా చేపిస్తున్నారు. క్రికెట్ లో మహిళల్ని, ఫారిన్ మహిళల్ని తీసుకొచ్చి. దీంతో నేను పోల్చలేను కానీ గల పోలిస్తే నన్ను క్షమించండి. బట్ అలా 2 మహిళలు, అది కూడా ఒక 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 ఏమంటారు ఎన్సిసి క్రమశిక్షణలో నడిచేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ వెనక మిగతా వాళ్ళందరూ నడిచేవాళ్ళు. ఎస్, ఆన్సర్ వచ్చి మొదటి దానికి 2. బాగా అర్థం చేసుకోవాలి. మొదటి దానికి శాతవాహనుల చక్రవర్తి పరివారం యుద్ధంలో వెళుతున్నప్పుడు అతనికి ముందు ఏమంటారు దాన్ని మనం, దానికి ముందు కరికులం లాగా 2 మహిళలు నడిచేవాళ్ళు. ఆ మహిళలు ఇండియన్స్ కాదు, ఆ మహిళలు ఏపీ కాదు, ఆ మహిళలు తెలంగాణ కాదు, తమిళనాడు కాదు, కర్ణాటక అంతకన్నా కాదు, మరాఠా అంతకన్నా కాదు, వాళ్ళు గ్రీక్ మహిళలు. ఇవి శాతవాహనుల శిల్పాలపై చెక్కబడి ఉన్నటువంటి దృశ్యం. ఈ దృశ్యం అమరావతి స్తూపంపై చెక్కబడి ఉంది. ఇలా యుద్ధ పరివారం వెళ్తుండడం, 2 నిలబడి ఉండడం అమరావతి స్తూపంపై చెక్కబడిపోయింది. ఈ సిచ్యువేషన్, ఈ ఫీలింగ్, ఈ యొక్క చిత్రం, ఈ యొక్క చిత్తరు. రైట్, ఆన్సర్ వచ్చి 2. మరి మీరు ఏం పెట్టారో, 3 పెట్టారో 2 పెట్టారో నాకు తెలియదు కానీ, బట్ ఆన్సర్ వచ్చి 2. ఓకే. క్వశ్చన్ నెంబర్ 2, శాతవాహన వైదిక సంప్రదాయం ప్రకారం. క్వశ్చన్ నెంబర్ 2, నాణ్యాల ఆధారంగా పూర్తి స్థాయిలో మనకు లభించిన శాతవాహన రాజు ఎవరు? ఫస్ట్ది మళ్ళీ వెళ్దాం ఒకసారి వెనక్కి. శాతవాహన చక్రవర్తి యుద్ధానికి బయలుదేరినప్పుడు యుద్ధ పరివారం ముందు నడిచే స్త్రీలు ఎంతమంది? 2, 6, 12 మంది. 4వ ఆప్షన్ ఏంటంటే, శాతవాహన వైదిక సంప్రదాయం ప్రకారం మహిళలు యుద్ధ పరివారం ముందు నడవరాదు. ఎందుకంటే శాతవాహనులు ఏమంటారు దాన్ని మనం, వైదిక సంప్రదాయాలను విరివిగా పాటించారు కదా, సనాతన ధర్మాలను, వీటన్నిటిని. అందువల్ల బహుశా మహిళలు ముందు నడవరాదు అనే కాన్సెప్ట్ ఏమైనా ఇంప్రూవ్ చేశారేమో అనుకుంటా మనం. నో, గ్రీకు మహిళలు 2 నడిచారు శాతవాహన రాజులు యుద్ధాలకు బయలుదేరినప్పుడు. కాబట్టి 1వ దానికి ఆన్సర్ వచ్చి 1, 2. 1లో ఏముంది ఆన్సర్ అంటే 2. ఆ తర్వాత 2వ ప్రశ్న, నాణ్యాల ఆధారంగా పూర్తి స్థాయిలో మనకు లభించిన శాతవాహన రాజు ఎవరు? శాతవాహనులకి ఆధారం కాయిన్సే. ఓ మాట చెప్పాలంటే
లిటరేచర్ సెకండ్ పార్ట్ వస్తుంది, ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ థర్డ్ పార్ట్ వస్తుంది. నాణ్యాలు విపరీతంగా వేశారు శాతవాహనులు. 14 నాణ్యాలు వేశారు. FOTIN శాతవాహనులు నాణ్యాలు 14, FOTIN 14 కాదు 14 నాణ్యాలు వేశారు శాతవాహన రాజులు. రాగి, తగరం, సీసం కలబోతగా తయారైన లోహంతో చేయబడిన నాణ్యాలు 14 నాణ్యాలు అంటారు. 14 నాణ్యాలు వేశారు, వెండి నాణ్యాలు వేశారు, బంగారు నాణ్యాలు వేశారు, చిల్లు పొడిచిన నాణ్యాలు వేశారు, పంచమార్కెట్ కాయిన్స్ వేశారు. ఒక రకం కాదు. మళ్ళీ తక్కువ లోహంతో చేయబడిన నాణ్యాలను ఇష్యూ చేశారు శాతవాహనుడు. శాతవాహనుల నాణ్యాలలో విపరీతంగా నాణ్యాలు కరీంనగర్ జిల్లా కోట్లింగాల. శాతవాహనుల తొలి రాజధాని కరీంనగర్ జిల్లా కోట్లింగాల. ఆ తర్వాత మనకి ఏమంటాం మనం, కరీంనగర్ జిల్లా తర్వాత సంగారెడ్డి దగ్గర కొండాపురం, కరీంనగర్ జిల్లా కోట్లింగాల. అలానే మనకి కరీంనగర్లో ఇంకా ఉన్నాయి పెదబంకూరు, ఉమ్మడి కరీంనగర్లో పెదబంకూరు, అలానే మునులగుట్ట. ఇలాంటి ప్లేసుల్లో అనేక నాణ్యాలు దొరికాయి. ఆ నాణ్యాలు 14 నాణ్యాలు, రాగి ప్లస్ తగరం ప్లస్ సీసంతో చేయబడిన నాణ్యాలు. ఈ నాణ్యాలపై సిముఖ అని రాసి ఉన్నది. ఈ నాణ్యాలపై ప్రాకృత భాషలో సిముఖ నుంచి శ్రీముఖుడు, ఈయన మొదటి శాతవాహన రాజు మరియు ఫౌండర్ ఆల్సో అనేది బయలుపడింది. మిగతా రాజుల్లో అక్కడక్కడ నాణ్యాల ద్వారా బయటపడ్డారు, కానీ సిముఖుడి గురించి మాక్సిమం చాలా రచనల్లో లేదు. నాణ్యాల ద్వారా మాత్రమే సిముఖుడు మనకు దొరికాడు. కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏంటంటే నాణ్యాల ఆధారంగా పూర్తి స్థాయిలో మనకు లభించిన శాతవాహన రాజు సిముఖుడా, గౌతమపుత్ర శాతకన్య, వాసిష్ఠపుత్ర శాతకన్య, థర్డ్ పులమావ్య అని నేను మిమ్మల్ని ప్రశ్నించడం జరిగింది. ఆన్సర్ వచ్చి శ్రీముఖుడు. నాణ్యాలు కుప్పలు, తెప్పలు, కుండలు, గిడ్డలు నిండిపోయిన నాణ్యాలు దొరికాయి. 14 నాణ్యాలు. అందులో చీముఖ, శ్రీముఖ అని చెప్పి మన వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ శ్రీముఖుడు అనే కాడకు వచ్చారు. రైట్. సెకండ్ దానికి ఆన్సర్ వచ్చి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఆన్సర్ ఏముంది? ఆ ఫస్ట్ ఆప్షన్ లో శ్రీముఖుడు అని ఉంది. శాతవాహనులు అనేక నాణ్యాలు వేశారు. పంచమార్కెట్ కాయిన్స్ గౌతమపుత్ర శాతకన్య వేశాడు. తక్కువ విలువతో లోహంతో కూడిన ఓడ గుర్తుగల నాణ్యాలు యజ్ఞశ్రీ శాతకన్య వేశాడు. ఆ నాణ్యాలు చినగంజాం, పెదగంజాం, వేటపాలెల్లో దొరికాయి. మన పక్కనే, మీ ఊరు పక్కనే, బాపట్ల పక్కనే వేటపాలెంలో ఈ ప్రాంతాలన్నింటిలో దొరికాయి. అర్థమైందా? మళ్ళీ గౌతమపుత్ర శాతకర్ణి శకరాజు నహపాండుని ఓడించి 18 సంవత్సరాల పాటు అతనికి చెందిన 3200 వెండి నాణ్యాలను వశపరుచుకుని ఆ నాణ్యాలపై తన ముద్రను, తన యొక్క ఉదయిస్తున్న సూర్యుడు ఓ పక్క, పంచాయతీన సింహం ఒక పక్క ముద్రలు వేసి ఆ ప్రతి నాణ్యానికి చిల్లు పొడిచాడు. ఆ నాణ్యాలను ఒత్తుడు నాణ్యాలు అంటారు, విద్ధాంక నాణ్యాలు అంటారు, చిల్లు పొడిచిన నాణ్యాలు అంటారు, పంచమార్కెట్ కాయిన్స్ అంటారు, పునర్ముద్రిత నాణ్యాలు అంటారు. ఇన్ని పేర్లున్నాయి ఆ నాణ్యాలకి. కాబట్టి నాణ్యాలు శాతవాహన రాజ్యానికి ఈ రోజు నేను ముందు నిలబడి పాఠం చెప్పడానికి ప్రధాన ఆధారం నాణ్యాలు. మూలం నాణ్యాలు. రైట్. ఆ తరువాత థర్డ్ క్వశ్చన్, శాతవాహనుల కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన మతం ఏది? ఏ 1 వైదిక మతం, 2 బౌద్ధ మతం, 3 జైన మతం, 4 భాగవత వైష్ణవం. వైదికం అంటే మంత్రాలు, తంత్రాలు, యజ్ఞాలు, యాగాదులు, కర్మకాండలు, క్రతువులు, ప్రకృతి దేవుళ్ళ ఆరాధన, యజ్ఞాలు. బౌద్ధ మతం అంటే బుద్ధిజం మీకు తెలుసు, జైన మతం అంటే జైనిజం తెలుసు. భాగవత వైష్ణవం అంటే కృష్ణుణ్ణి ఆరాధించడం, విష్ణు రూపాల్లో కృష్ణుణ్ణి ఆరాధించేదాన్ని భాగవత వైష్ణవం అంటారు. కృష్ణుడు లేదా వాసుదేవుడు లేదా నారాయణుడు, ఈ దేవుణ్ణి, మన దేవుణ్ణి కొలిచే ఆచారాన్ని భాగవత వైష్ణవిజం అంటారు. శాతవాహన పీరియడ్లో ఇది కూడా స్టార్ట్ అయింది. కాబట్టి అత్యధిక ప్రజాదరణ పొందిన మతం, నేను ఏమడుగుతున్నా మిమ్మల్ని థర్డ్ క్వశ్చన్ లో, అత్యంత ప్రజాదరణ పొందిన మతం ఏది అంటున్నా. ఎస్, అత్యంత ప్రజాదరణ పొందిన మతం బౌద్ధం. శాతవాహనుల అధికార మతం వైదికం, శాతవాహనులు తొలుత జైనం. ప్లీజ్ నోట్ దీస్ పాయింట్స్. నోట్బుక్ పెట్టుకోండి, పక్కన పెన్ను తెచ్చుకోండి. నోట్బుక్ లేదు, పెన్ను లేదు, వింటున్నారు అంతే. ఎట్లా అటైతే నోట్బుక్ తెచ్చుకోండి, పెన్ను తెచ్చుకొని పక్కన పెట్టుకోండి. శాతవాహనుల తొలి మతం జైనం. తెచ్చుకున్నారా లేదా? తీసుకోండి, ఇంట్లో వాళ్ళకి చెప్పండి, ఇస్తారు, పెట్టుకోండి.
పెన్ను తీసుకోండి త్వరగా. చెబుతున్నా మరి, తీసుకున్నారుగా? ఆగనా ఒక నిమిషం. ఇప్పుడు ఓకేనా? లేదా ఏదో పేపర్ మీద రాసుకోండి, తర్వాత నోట్స్కి అతికించుకోండి, పిన్ కొట్టుకోండి. శాతవాహనుల తొలి మతం జైనం, శాతవాహనుల అధికార మతం వైదికం, శాతవాహనుల కాలంలో రాణుల మతం బౌద్ధం. శాతవాహనుల కాలంలో రాణులు బౌద్ధం మ్యాక్సిమం. అంతేకాదు కవులు, కళాకారులు, శ్రామికులు, కర్షకులు, అదే రైతులు, వర్తకులు, వ్యాపారస్తులు, మధ్యతరగతి వర్గం ప్రజలు, దే ఆర్ ఆల్ టుక్ బుద్ధిజం. కరీంభయ వింటున్నారా? వీళ్ళందరూ బౌద్ధాన్ని పుచ్చుకున్నారు. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ బౌద్ధం. ఇది పీరియడ్ ఆఫ్ శాతవాహనాస్. బుద్ధిజం బికెమ్ ఏ మాస్ రిలీజియన్. రాణులు తీసుకున్నందుకు అఫీషియల్ అనుకున్నా, మనం క్లాస్ అనుకున్నా, ఇప్పుడు నేను చెప్పినటువంటి వర్గాల వాళ్ళందరూ తీసుకున్నారు. కారణం వైదికంలో యజ్ఞాలు ఉంటాయి, యాగాదులు ఉంటాయి, కర్మకాండలు ఉంటాయి, క్రతువులు ఉంటాయి, ఖర్చు ఉంటుంది, అర్థం కాని మంత్రాలు ఉంటాయి, తంత్రాలు ఉంటాయి, భరించలేరు జనాలు. అందువల్ల ఒక రకమైనటువంటి మత అనిశ్చిత పరిస్థితిలో జనాలు ఉన్నప్పుడు బౌద్ధం అనేది శాంతి మంత్రం జపిస్తూ వాళ్ళ మధ్యలో దిగింది. బౌద్ధం ఇట్స్ నాట్ ఏ రిలీజియన్. మీరు అర్థం చేసుకోవాల్సింది అది. మేడం ఫర్జానా, బౌద్ధం ఇట్స్ నాట్ ఏ రిలీజియన్, ఇట్స్ ఏ వే ఆఫ్ లైఫ్. బుద్ధాస్ ప్రపోండెడ్ 4 థియరీస్ దేర్, 4 నోబుల్ ట్రూత్స్. ప్రపంచం దుఃఖమయం, దానికి కారణం ఉంది, కోరిక మూడోది, 4వది అష్టాంగ మార్గ. ప్రపంచం ఫుల్ ఆఫ్ సారో, ఎవరికి సంతోషం ఉండదు, ఎవరికి సుఖం ఉండదు. ఇప్పుడైతే మరీ సారో, విపరీతమైన దుఃఖం ప్రపంచం మొత్తం. జనాలంతా దుఃఖీలు, దుఃఖం. ఈ దుఃఖం 2 రకాలని చెప్పాడు బుద్ధుడు. ఒకటి సహజ దుఃఖం, వాళ్ళు పోయారనో, వీళ్ళు పోయారనో, అయినోళ్ళు పోయారనో, కావాల్సిన వాళ్ళు పోయారనో బోరున ఏడ్చే దుఃఖం. రెండో దుఃఖం బుద్ధుడు చెప్పింది ఏంటంటే, ఒక నిమిషం, బుద్ధుడు చెప్పింది ఏంటంటే, రెండో దుఃఖం మనం గోకి తెచ్చుకునే దుఃఖం, మనకై మనం తెచ్చుకునే దుఃఖం, ఈర్ష్యతో తెచ్చుకునే దుఃఖం, కావాలని తెచ్చుకునే దుఃఖం. ఆ దుఃఖం ఈ దుఃఖం కలిస్తే జీవితం దుఃఖసాగరం కాక సుఖసాగరం అవుతుందా ఏంది? అవ్వదు కదా. కాబట్టి బుద్ధుడు చెప్పిన 4 సూత్రాలలో అష్టాంగ మార్గాన్ని మనం ఫాలో అయితే మనకు కోరిక ఉండదు, ఫలితంగా మనం పెయిన్ తీయలేము. అని కోరిక ఉండదు అంటే అది మళ్ళీ వేరే యాంగిల్. కోరిక ఉండదు అంటే మరి ఆశ ఉండదు అన్నందుకే బౌద్ధం భారతదేశం నుంచి వెళ్ళిపోయింది. మన జనాలకు ఎక్కలా. మన దేశంలో, నేపాల్లో పుట్టి మన దేశంలో అన్ని బుద్ధుడు తిరిగి చివరికి ఇండియాలో లేకపోయిన మతం బౌద్ధ మతం. సరే, అది వేరే వర్షన్. అంటే ఇండియాలో ఉందలేండి అక్కడక్కడ, కానీ బట్ నేపాల్, టిబెట్ వీటితో పోలిస్తే, లంకతో పోలిస్తే మన దగ్గర యాడ్ ఉంది బౌద్ధం? లేదు కదా బాసు. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే, సామాన్య జనాలు సైతం బౌద్ధాన్ని పుచ్చుకున్నారు. దానిలో ఖర్చేం లేదే. ఆయన ఏం చెప్పాడో అలాంటి నీతి సూత్రాలు తీసుకుని బతకడమే బౌద్ధం, బతకడమే మోక్షం, అందులోనే కైవల్యం. దట్స్ వై సామాన్య జనాలు విరివిగా తీసుకున్నారు. శాతవాహనులు ఏమంటారంటే, ఆర్యులక వైదిక మతాన్ని తీసుకొని దక్షిణాదికి వచ్చి దక్షిణాదిలో రాజ్యం పెట్టిన వాళ్ళు శాతవాహనులు. ఆర్యుల యొక్క విస్తరీకరణ సౌత్కి జరిగితే దానికి రథసారథులే శాతవాహనులు అని చెప్తారు. ఎందుకంటే శాతవాహనస్ బికమ్ ఏ బ్రాహ్మిన్స్. ఇది కూడా అడిగాడు అండోయ్ ఒకసారి, శాతవాహనులు ఏ కులస్తులు అని అడిగాడు. బ్రాహ్మణులు అని పెట్టాలి, ఎందుకంటే మన రాష్ట్రం కులాల కంపు కదా, అందువల్ల బ్రాహ్మణులు అని పెట్టాలి. కాబట్టి వైదిక ధర్మం వాడు వదలరు. అలాంటి నేపథ్యంలో జనాలందరూ ఈ మతాలను తీసుకున్నారు, జైనాన్ని తీసుకున్నారు, బౌద్ధాన్ని తీసుకున్నారు. కాబట్టి ఇక్కడ మాత్రం ఆన్సర్ వచ్చి ఫర్జానా వినాలి, ఇక్కడ మాత్రం ఆన్సర్ వచ్చి శాతవాహనుల కాలంలో 3rd క్వశ్చన్ కి అత్యంత ప్రజాదరణ పొందిన మతం అంటే బుద్ధిజం పెట్టండి, నో డౌట్. రైట్ బాస్. నెక్స్ట్ నెంబర్ క్వశ్చన్ 4. ఈ క్రింది బిరుదులలో సరికాని దానిని గుర్తించండి. అంటే 4గిట్లో 3 కరెక్ట్ ఉంటాయి, 1 కరెక్ట్ ఉండదు. 3 కరెక్ట్ ఉంటాయి అంటే మీకు తెలియకుండానే ఆ ప్రశ్నకి 3 ఆన్సర్లు మీ చేతిలో వచ్చినట్టు, మీరు ఎగస్ట్రా సమాచారాన్ని మీ మెథడులో సేకరించుకున్నట్టు ఈ ప్రశ్నల ద్వారా, ఈ టెస్ట్ సిరీస్ ద్వారా. ఎస్, అందుకనే సరికానిది అడిగా. ఒకసారి సరైనది అంటాడు, ఈసారి సరైనది పెట్టుకుందాం ఈసారి. ఇప్పుడు ఎక్కువ సరికానిది అడిగా. ఎందుకు అడిగానంటే మిగతా 3 సరైనవి కాబట్టి, ఆ క్వశ్చన్ కి రిలేటెడ్ ఉంటాయి కాబట్టి, ఆ 3 మీద మీకు అవగాహన వస్తుంది కాబట్టి, మీలో సబ్జెక్టు పెరిగిద్ది కాబట్టి. ఓకేనామా? వెళ్ళిపోదాం క్వశ్చన్లోకి.
వెళ్ళిపోదామా క్వశ్చన్లోకి. రైట్. క్వశ్చన్ నెంబర్ 4. ఈ క్రింది బిరుదులలో సరికాని దానిని గుర్తించండి. నాట్ రిలేటెడ్ విత్ దీస్ ఆప్షన్స్. అవి ఏంటంటే గౌతమిపుత్ర శాతకర్ణికి చెందిన బిరుదులు ఇవ్వడం జరిగింది. ఈ బిరుదులకు సంబంధించి సరికానిది మీరు ఐడెంటిఫై చేయాలి. క్షత్రియ దర్పమాణ మర్దన గౌతమిపుత్ర శాతకర్ణిది. ఆగమ నిలయ బిరుదు గౌతమిపుత్ర శాతకర్ణిది. ఇది నిజమా ఇది అబద్ధమా మీరే తెలుసుకోవాలి, నేనైతే చెప్పను. రెండోది శక సంహారి గౌతమిపుత్ర శాతకర్ణి బిరుదు కాదు, ఇది కూడా మీరే తేల్చాలి, నేనైతే చెప్పలేను. నెక్స్ట్ మరొకటి ఏకబ్రాహ్మణగా గౌతమిపుత్ర శాతకర్ణి పిలువబడ్డారు, ఇది కూడా మీరే చెప్పాలి, నేనైతే చెప్పలేను. నాలుగోది 5వ ఆప్షన్. 1 క్షత్రియ దర్పమాణ మర్దన బిరుదు గౌతమిపుత్ర శాతకర్ణిది ఆప్షన్ 1. ఆగమ నిలయ బిరుదు గౌతమిపుత్ర శాతకర్ణిది ఆప్షన్ 2. శక సంహారి గౌతమిపుత్ర శాతకర్ణి బిరుదు కాదు ఆప్షన్ 3. ఏకబ్రాహ్మణ గౌతమిపుత్ర శాతకర్ణి పిలువబడ్డారు ఏకబ్రాహ్మణగా ఆప్షన్ 4. ఆప్షన్ 5 కూడా ఇచ్చా, పరీక్షలో ఇవ్వరు కానీ నేను ఇచ్చా, ఎందుకంటే మీకు ఎక్స్ట్రా సమాచారం వస్తుందని. ఆప్షన్ 5 త్రిసముద్ర తోయ పీతావాహన గౌతమిపుత్ర శాతకర్ణి వాహనగా గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్రకారులు వర్ణించారు. ఈ ఒక్క క్వశ్చన్లో, ఈ 4th క్వశ్చన్లో గౌతమిపుత్ర శాతకర్ణి బిరుదులని వచ్చేసినాయి మీకు ఒక బంచ్ లాగా. ఈ తప్ప ఇంకేం లేవు ఆయనకి. అయితే దీంట్లో సరికానిది చెప్పాలి నాకు. అయితే ఇందులో సరికానిది చెప్పాలి. క్షత్రియ దర్పమాణ ఆప్షన్ 1 క్షత్రియ దర్పమాణ మర్దన బిరుదు గౌతమిపుత్ర శాతకర్ణిది కరెక్టే. క్షత్రియుల మదాన్ని దర్పన్ అణిచాడు నా సామిరంగా, అందువల్ల క్షత్రియులు అంటే అల్లే శకులు. 2 ఆగమ నిలయ ఆగమాగం చేస్తాడు యుద్ధానికి వెళ్తే, అది ఆయనదే. ఏకబ్రాహ్మణ గౌతమిపుత్ర శాతకర్ణి పిలువబడ్డాడు, ఎస్. ఆయన పట్టాభిషేకం చేసుకుంటున్నప్పుడు మహిళలందరూ కలిసి శాలువా కప్పి ఒక్క మగాడా అని బిరుదిచ్చారు గౌతమిపుత్ర శాతకర్ణికి. ఎందుకంటే శకులు వస్తున్నారు, మమ్మల్ని ఎత్తుకెళ్తున్నారు, రాక్షస పద్ధతిలో వివాహాలు చేసుకుంటున్నారు, సంకర జాతి బయలుదేరుతుంది, అందువల్ల ఇది కరెక్ట్ కాదు, నువ్వు మాకున్న ఏకైక ఆధారం నువ్వే ఏకబ్రాహ్మణ అని గౌతమిపుత్ర శాతకర్ణిని ఘనంగా సన్మానించారు మహిళలు. ఇది కరెక్టే వాసు. ఆ తర్వాత త్రిసముద్ర తోయ పీతావాహన, ఇది కరెక్టే. ఇతని యొక్క గుర్రాలు 3 సముద్రాల్లో నీళ్లు తాగేవట. ఇది ఓవర్ యాక్షన్ అయినా గుర్రాలు ఉప్పు నీళ్లు తాగవు కాబట్టి ఏదేమైనా సముద్రాల వరకు వెళ్ళాయి. బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ, ఇండియన్ ఓషన్, అంటే ఇంచుమించు తమిళనాడు బోర్డర్ వరకు కొట్టాడు గౌతమిపుత్ర శాతకర్ణి. మరి వీటిల్లో సరికానిది ఏంటంటే ఆప్షన్ వచ్చి 2, ఆప్షన్ వచ్చి 2. రెండోది ఏమి ఇచ్చినాను నేను, ఆప్షన్ 3 ఏమి ఇచ్చినాను, శక సంహారి గౌతమిపుత్ర శాతకర్ణి బిరుదు కాదు అన్నా. కానీ శక సంహారి గౌతమిపుత్ర శాతకర్ణి బిరుదు కదా, కాదు అన్నాను కదా, అప్పుడు సరికానిది అదే కదా. కాబట్టి ఆప్షన్ వచ్చి 3. రైట్. మళ్ళీ మరోసారి మీకోసం. క్షత్రియ దర్పమాణ మర్దన బిరుదు గౌతమిపుత్ర శాతకర్ణిది, ఆగమ నిలయ ఆయందే, ఏకబ్రాహ్మణ ఆయందే, త్రిసముద్ర తోయ పీతావాహన ఆయందే, శక సంహారి కూడా ఆయందే, కాదు అని ఇచ్చినాం కదా. అందువల్ల జస్ట్ చిన్న కన్ఫ్యూజన్ పెట్టాం మీకు పెట్టాలనే. కాబట్టి మరి ఎందరు పెట్టారో ఇది కరెక్ట్గా పెడితే మాత్రం మీరు సవ్య దిశలో సన్మార్గంలో ప్రయాణిస్తున్నట్టే. ఎస్. 4వ దానికి ఆన్సర్ 3, ఆప్షన్ 3. నెక్స్ట్ 5వ ప్రశ్న.